ఆడి కృత్తిక సందర్భంగా తిరుపతిలో మిట్ట వీధిలో వెలిసిన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు బత్తిని మధుబాబు. నమస్తే, నా పేరు మధుబాబు. నేను జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఈరోజు ఆడికృత్తిక కృష్ణాష్టమి వెంకటేశ్వర స్వామి గుడి నందు మిట్ట వీధి, తిరుపతిలో మిట్ట వీధి అంటే తిరుపతిలో చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడ యూత్ చాలా, ఎందుకంటే యూత్ అంతా పాడైపోయి సినిమాలు షికార్లు తిరిగే ఈ రోజుల్లో ఇక్కడ యూత్ అంతా ఒక పండగ వాతావరణంలో ఈ సుబ్రహ్మణ్య స్వామికి ఆడికి ప్రతి సంవత్సరం ఇక్కడ అద్భుతంగా వీళ్ళు దగ్గరుండి స్వామికి చేసి అంతా అన్నప్రసాదాలు పెడుతుంటారు. మేము జస్ట్ ఇలా వచ్చిపోతాము. వీళ్ళందరూ కష్టపడే ఇక్కడ యూత్ అందరికీ నా ధన్యవాదాలు. మీరందరూ చల్లగా బాగుండాలని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు మొన్న మదురైలో మురుగన్ భక్తులకందరికీ ఒక మీటింగ్ పెట్టారు. అందులో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మా సుబ్రహ్మణ్య స్వామి శక్తినిస్తాడు, ఎటువంటి పరిస్థితులైనా శక్తినిస్తాడని మనస్ఫూర్తిగా ఆయన చెప్పారు. ఆ రోజు నుంచి మేము కూడా సుబ్రహ్మణ్య స్వామి అంటే నిజంగా మాకు తిరుపతిలో తమిళనాడు కల్చర్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఆడికృత్తిక కంటే చాలా బాగా జరుగుతుంది. శివరాత్రిలాగా ఇక్కడ కూడా ఆడికృత్తిక అంటే శివరాత్రిలాగా చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ ఆ స్వామి దయ వల్ల అందరూ తిరుపతి ప్రజలందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ మా పవన్ కళ్యాణ్ గారికి, మా కూటమి, మా నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, మా కూటమి అందరూ రాష్ట్రం చల్లగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. జై జగన్. శ్రావణ శనివారం శుభ ఆడికృత్తిక శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా మా రామాలయం దగ్గర ఉన్నటువంటి మిట్ట వీధికి సంబంధించిన యువజనులందరూ కలిసి జనసేన మధు గారితో ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం అత్యద్భుతంగా జరుగుతోంది. యువత దారి తప్పిపోతున్నటువంటి ఈ తరుణంలో మన రామాలయం దగ్గర ఉన్నటువంటి యువత అందరూ వినాయక చవితి కానీ ఆడికృత్తిక కానీ అత్యద్భుతంగా ప్రజలందరికీ సేవ చేసుకుంటూ జరిపించడం ఎంతో సంతోషకరం.